రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎంతో అట్టహాసంగా ఉచిత ఇసుక విధానాన్ని అయితే ప్రారంభించింది. అయితే ప్రారంభించిన 2 రోజులకే స్టాక్ పాయింట్ వద్ద మొత్తం లోడింగ్ అంతా కూడా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే లారీలు మొత్తం స్ట్రైక్ చేస్తున్నారు. దేనికోసం అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆధార్ కార్డ్‌తో పాటు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉంటేనే ఇసుక లోడింగ్ అనేది జరుగుతుంది. ఒక మనిషికి వచ్చి 20 టన్నుల ఇసుక అయితే లోడ్ చేస్తూ ఉన్నారు. అయితే సరే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ప్రతి ఓనర్‌కి కూడా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ లేదు. అదే వెస్ట్ గోదావరి చూసుకుంటే ఆధార్ కార్డు ఉన్న వారికి కూడా ఖచ్చితంగా ఇసుక లోడింగ్ అనేది జరుగుతున్నారు. దానివల్ల లారీ డ్రైవర్లు లారీ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. పొద్దునుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసిన తర్వాత ప్లాన్ అప్రూవల్ లేకపోతే నిరాశతో వెనుదిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విధానం మారాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డుతోటే లోడింగ్ అనేది లింక్ చేయాలి అంటూ కూడా వాళ్ళు నిరసిస్తూ ఈరోజు ధర్నాకి పిలుపునిచ్చారు. Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. పందలపర్రు ర్యాంప్ చూసుకోవచ్చు. ఇక్కడ లోడింగ్ నిలిచిపోయి ఖాళీగా ఉన్న యంత్రం చూసుకోవచ్చు. మనం జేసీబీ ఖాళీగా ఉంది. స్టాక్ పాయింట్ అంతా ఖాళీగా ఉంది. లోడింగ్కి అయితే ఎటువంటి లారీలు కూడా క్యూలో లేవు. లారీలు కానీ ఏమీ ఇక్కడ లేవు. లారీ డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే ఇక్కడ లోడింగ్ సమస్య వచ్చింది దేనికోసం అంటే ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్ ఉంటే మాత్రమే లోడింగ్ వేయమంటూ కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయంటూ కూడా అధికారుల ఆదేశాలు ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ క్యూ లైన్కి ఏర్పాటు చేసిన క్యాబిన్ ఇది. ఏపీఎండిసి ద్వారా క్యూ లైన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి బిల్డింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం క్యూ మొత్తం ఖాళీగా ఉంది. ఒక లారీ కూడా వేచి లేదు. ఒక లారీ కూడా లోడింగ్ కోసం వచ్చిన దాఖలాలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. పూర్తిగా నిర్మానుషంగా అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. World class infrastructure. Technical clubs. World class hostels. KL, deemed to be university. ఏపీఎండిసి తాలూకా అయితే డిప్యూటీ తహసీల్దార్ అయితే ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ అసలు లోడింగ్ ఎందుకు జరగట్లేదు, ఏంటి కారణం? నిన్న అయితే లోడింగ్ జరిగిందండి. మాకు ఒక పర్సన్కి మనం శాండ్ ఇవ్వాలంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ కట్టుకుంటున్నారో ఆ బెనిఫిషరీకి సంబంధించిన ఇంటికి ప్లాను, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుతో వస్తే దానికి మేము పర్ డే 20 మెట్రిక్ టన్స్ ఇవ్వడానికి మాకు ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. ఈ రోజు అయితే మరి పొద్దుటి నుంచి కూడా రాలేదు. ఒక 6 ట్రాక్టర్స్ వచ్చినాయి. అట్లకైతే మేము లోడింగ్ చేయడం జరిగింది. అదే లారీ డ్రైవర్లు చెప్తున్న కారణం ఏంటంటే వెస్ట్ గోదావరికి సంబంధించినంత వరకు అంటే తాడేపల్లిగూడెం కానీ తణుకు కానీ వెస్ట్ గోదావరికి సంబంధించిన వరకు మాత్రం ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే మాత్రం మాకు లోడింగ్ చేస్తున్నారు. ఈస్ట్కి సంబంధించి ఇలా ఎందుకు అని చెప్తున్నారు? అంటే మీకున్న ఆదేశాలు ఏంటి? మాకున్న ఆదేశాల ప్రకారంగానే మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నామండి. అంటే వెస్ట్ గోదావరిలో ఏం జరుగుతుంది అన్నది మాకు తెలియదు కదండి. మాకు పైనుంచి ఉన్నతాధికారుల నుంచి ఏ ఆదేశాలు వస్తాయో ఆ ఆదేశాల ప్రకారంగా మేము ఏం చేయడం జరుగుతుంది. ఏపీఎండిసి సంబంధించి ఉన్నతాధికారులు ఏం చెప్పారో అదే మేము చేస్తున్నాం. ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్ ఆధార్ కార్డు ఉంటేనే లోడింగ్ జరుగుతుంది అంటూ అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. 1,000 plus faculty. 600 plus PhD. Industry driven skilling. KL, deemed to be university. ఉచిత ఇసుక విధానాన్ని నిరసిస్తూ లారీ డ్రైవర్లు అయితే బంద్కు పిలుపునిచ్చారు. అసలు కారణాలు ఏంటనేది లారీ డ్రైవర్లు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు బంద్ చేస్తున్నారు? బంద్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ప్లాన్ అప్రూవల్ సమస్య అండి. ఈ ప్లాన్ అప్రూవల్ అనేది ఎలా ఉందంటే ఇక్కడ మనం కష్టపడిపోయి ఏదో ఒక ప్లాన్ అప్రూవల్ తెచ్చినా స్కానర్ బాగాలేదనో ప్రింట్ కనబడట్లేదనో అది క్యాన్సిల్ అంటున్నారు. ఇక మళ్ళీ దీంట్లో పెద్ద సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాలనీలు ఇవి ఇలాగా చిన్న చిన్న బాత్రూమ్లు కట్టుకునేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్నింటికి కూడా ఇసుక వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ లేక వీళ్ళకి ఇసుక వెళ్ళట్లేదు. ఇక్కడి దాకా వచ్చి చాలామంది కూడా ఎందుకు మాకు ఇసుక ఎందుకు రావట్లేదు అని చాలామంది గొడవ పెట్టడం కూడా జరిగింది కస్టమర్లు. ఇప్పుడు దానికోసం మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే అక్కడ విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు రాస్తారు, అక్కడ నుంచి రాసి తెచ్చుకోండి అంటున్నారు. కానీ ఏ ఊర్లోనూ కూడా అలా జరగట్లేదండి, ఎవరో రాయట్లేదు. మా దాకా ఇంకా సబ్జెక్ట్ రాలేదని చెప్తున్నారు. కానీ ఈ ప్లాన్ అప్రూవల్ అనేది చాలా ఇబ్బంది అండి. చాలా అంటే ఎంత అంటే ఒక లారీ వచ్చి ఒక రోజు డ్రైవర్కి అన్ని ఖర్చులు కూడా 1,500 2,000 పోతాయండి. ఆ 1,500 2,000 ఈ ప్లాన్ అప్రూవల్ వల్ల ఇక్కడ లారీ లైన్లో పెట్టుకుని చివరికి వచ్చాక ఏదో కారణం చేత అవ్వట్లేదు. అది మట్టికి చాలా పెద్ద సమస్యగా మారిందండి. అందుకు ఈ విధంగా మేము ఈ బంద్కి పిలుపునిచ్చాం. బోర్డర్లో ఉండడం వల్ల కూడా అటు పక్కకు వెళ్ళడానికి లేదని కూడా ఒక కొత్త సమస్య చెప్తున్నారు. అదేంటి చెప్పండి క్లియర్? అదేండి ఇప్పుడు జిల్లాల సమస్య అండి. జిల్లా సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు బాగానే ఉండేదండి. మన భీమవరం దాకా ఇలా ఏలూరు దాకా ఉండేదండి. ఇప్పుడు మా తణుకుతో ఎండ్ అయిపోతుందండి. ఇలా మనకి వ్యాపారం లేదండి. నిడదోలు బ్రిడ్జి ఒకటి ఉండదండి. నిడదోలు వ్యాపారం ఫుల్ మైనస్ అండి మాకు. మేము వెళ్తే తణుకే వెళ్ళాలి, లేకపోతే భీమవరం, లేకపోతే ఏలూరు అండి మా మార్కెట్. ఈ తణుకుతో జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఆగిపోవడం వల్ల ఈ 3 స్టాకుల దగ్గర చాలా తీవ్రమైన ఇబ్బంది ఉందండి మాకు. అదైతే మీరు ఖచ్చితంగా దాన్ని చూసి ఆ జిల్లాలు ఒకటి ఈ ప్లాన్ అప్రూవల్ ఒకటి అన్నీ మార్చవలసిందిగా కోరుచుకున్నామండి. అలా మార్చిన క్షణం ఈ లారీలు ఇప్పుడు బంద్ ఎందుకు చేస్తున్నామంటే
ఏం చేద్దాం, ఆ డ్రైవర్కి 1500 ఇవ్వలేకే బంద్ చేస్తున్నాం అండి. ఇది వచ్చి ట్రిప్ అవ్వట్లేదు, ఇంకా ఇలా చేయండి, అందుకనే బంద్ చేయడం జరుగుతుంది. అంటే ఉన్నతాధికారులు ఎవరి దగ్గరికైనా వాళ్ళ దృష్టి తీసుకెళ్లారా? కానీ కలెక్టర్కి కానీ జేసీకి కానీ ఎవరికైనా చెప్పారా? మైనింగ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారండి జిల్లా సమస్య గురించి, కలెక్టర్ గారితో కూడా అందరితోనూ మాట్లాడడం జరిగిందండి. అందరూ కూడా 1 రోజు 2 రోజులు అన్నీ చెప్తున్నారండి, కానీ అది ఇంకా ఎవరో దానికి రెస్పాండ్ అవ్వట్లేదని ఈరోజు ఇలాగ బంద్కి పిలుపునిచ్చారండి. అంటే ఓపెన్ చేసి 2 రోజులు అయ్యింది కదా, 2 రోజుల్లోనే ఎంత సమస్య రావడం కారణం ఏముంటుంది? ఇదేనండి ప్లాన్ అప్రూవల్, మెయిన్ ప్లాన్ అప్రూవల్ అండి. నెక్స్ట్ ఈ ప్లాన్ అప్రూవల్తో ఏదో ఒక టిప్పు 20 బళ్ళు ఏదో తీసారు తిరుగుతాయి అనుకునే లోపు జిల్లాల సమస్య పెట్టారండి. ఎందుకు పెడుతున్నారో, లేకపోతే లారీని అన్న కుదేలు చేయడానికి పెడుతున్నారో, లేకపోతే మాకు సపోర్ట్ చేయడానికి ఫ్రీస్కి ఇచ్చారో మాకు అర్థం కావట్లేదండి. నిజంగా జనానికే రావాలి, ఇక్కడ లారీ వ్యవస్థ బాగుపడాలంటే ఇచ్చుకుని ఫ్రీ చేసుకునే కొంచెం ఆధార్ కార్డు, ఒక ఆధార్ కార్డుతో ఇవ్వనండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ఆధార్ కార్డుతో అమౌంట్ కడుతున్నారు, మినిమం అమౌంట్ లోడింగ్ ఖర్చు, ఒక ఆధార్ కార్డుతో ఇస్తే బాగుంటుందండి. దాన్ని సమస్యలన్నీ తీరుతాయి కూడా చక్కగా. ఓకే అన్న, మీరు చెప్పండి అసలు ఎంతమంది లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఇక్కడ ఉంటుంది? సో మరి నుంచి మా ఊర్లో అయితే 40 లారీల దాకా ఉన్నాయండి. 40 కుటుంబాలు బతుకుతున్నాయి. కాకపోతే ఈ ప్లాన్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కుదలు పడిపోయి, దానివల్లే మాకు బంధు పిలుపునిచ్చాం. నిన్న మధ్యాహ్నం వరకు ప్లాన్ అప్రూవల్ మీద ఏదో అడప బళ్ళు వెళ్ళియండి. అయితే ఇక్కడ వర్క్ కూడా దాన్ని చాలా విపరీతంగా ఉంటుందండి. ఒక అప్రూవల్ తెస్తే అది సరిగ్గా కనపడకపోతే ఇక్కడ ఎంప్లాయన్స్కి ఇబ్బంది అయిపోతుంది. అది ఎలా ఇచ్చారని వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. అది సరిగ్గా కనపడాలంటే అక్కడ ప్లాన్ అప్రూవల్లో మళ్ళీ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి వస్తుందండి. అది బాగా విపరీతమైన ఇబ్బంది అండి. ఇప్పుడు మోటార్ స్పీడ్ కావనే అటు కస్టమర్ ఇసుక తీసుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది అండి. ఇది ఆధార్ కార్డుతో కస్టమర్కి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వం వారు చాలా బాగుంటుందని, మాకు అటు కస్టమర్కి బాగుంటుందని మా అభిప్రాయం అండి. గతంలో కూడా విఆర్ఓ లెటర్ ద్వారా ఇచ్చేవారు కదా టీడీపీ గవర్నమెంట్. అవునండి, అప్పుడు కొన్ని ఒక 6 నెలలు 8 నెలల వరకు ఇచ్చారండి ఫస్ట్ టీడీపీ ప్రభుత్వంలో. తర్వాత వచ్చి ఎవరికల్లా తవ్వుకు తెచ్చుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. తర్వాత ఫస్ట్ టైంలో ఇలా ఇచ్చారు, తర్వాత మళ్ళీ మామూలు చేస్తారండి. ఇది సాగకే అంటే ఓన్లీ ఆధార్ కార్డు కాకుండా విఆర్ఓ లెటర్ అయితే పర్లేదంటారా? అలాగని ఇబ్బంది కదండి. విఆర్ఓ గారు లెటర్ తెచ్చుకోవాలంటే ఎక్కడో కస్టమర్ ఉంటారండి, అక్కడ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ తెచ్చుకుని ఆయన రీచ్కి రావాలంటే ఇబ్బంది కదండి. ఇప్పుడు ఇక్కడ తణుకులో హౌస్ ఏదో కట్టుకుంటారండి, వాళ్ళు హైదరాబాద్ అవ్వచ్చు, ఉదాహరణగా అపార్ట్మెంట్లు ఉంటాయండి, హౌస్లు ఉంటాయి, సిటీలో కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బయట వాళ్ళు అవ్వచ్చు అండి. వాళ్ళే రావాలి కదండి. ఇప్పుడు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోవాలంటే వాళ్ళే రావాలండి. పోనీ ఆధార్ కార్డు మీద వాళ్ళది సంతకం పెట్టేయమంటే అది పర్వాలేదండి. ఆ ఆధార్ కార్డు ప్రకారంగా ఇక్కడ ఎంప్లాయన్స్ ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదండి. అది కస్టమర్కి సాఫీగా ఇసుక అందిద్దండి. ఇక్కడ మా మోటార్ స్పీడ్కి కూడా ఇబ్బంది లేని పరిస్థితి అవుద్దండి. ఇవాళ ఇప్పుడు నేను మధ్యాహ్నం దాకా జరిగింది జిల్లా మార్పు అనేటప్పటికీ మాకు ఎవరి దగ్గర అప్రూవల్ లేవండి, పేపర్స్ లేవు, కస్టమర్ కూడా లేరండి. కస్టమర్ కూడా పేపర్లు పెట్టుకుని వచ్చిన లేరండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 3 స్టాకులకి నిడదవలు ఒకటేనండి సిటీ. ఇంకెంత ఎవరు తీసుకుంటారండి? ఈ జిల్లా మారకూడదు అంటున్నారు. అటు ఇలాగ మన ఉండ్రాజారం దాటితే వెహికల్ పట్టుకుంటారు. అదే ఆఫీసర్లకు ఫోన్లు వచ్చి ఇవ్వద్దు అన్నారండి. వాళ్ళు అది అమలు చేసుకున్నారు, మేము ఆగిపోయామండి. దానివల్ల ఇబ్బంది పడిపోతున్నామని మేము ఆగిపోయాం. సమ్మిగా మీకు ఎన్ని రోజుల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దాం అనుకున్నారు? 2 రోజులు స్ట్రైక్ కొనసాగుతుంది అంటే మాకు జిల్లా వ్యాప్తంగా మా ప్రెసిడెంట్ గారు పెద్దలు మా మినిస్టర్ గారి దగ్గరికి గట్ట వెళ్ళి లెటర్లు ఇచ్చారండి. అది మరి ఎంతవరకు అవుద్ది అనేది పెద్దలతో ప్రభుత్వంతో ముడిపడి ఉందండి. ఇది ప్లాన్ అప్రూవల్ మొత్తం మా జిల్లాలో తప్ప ఏ జిల్లాలో లేదండి ప్లాన్ అప్రూవల్. ఇక్కడ వైజాగ్లో లోడ్ అవుతుంది, ఇటు గుంటూరు కూడా లోడ్ అవుతుంది. జనాలు అన్ని కూడా ప్లాన్ అప్రూవల్ లేకుండా లోడ్ అవుతున్నాయి ఆధార్ కార్డు మీద. ఇక్కడే అది పెట్టి ఇక్కడ లారీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మెయిన్ ఈ 2-3 రోజుల్లో దీనికోసం నిర్ణయం తీసుకోకపోతే ఈ భవన నిర్మాణ కాలకి నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వానికి ఖచ్చితంగా. దాని గురించి దీనికోసం ఆలోచించండి. పని ఎక్కడో అక్కర్లేదు, మన రావులపాలెని కూడా ఆధార్ కార్డుపై అమలు చేసి ఇస్తున్నారంట. నేను మా మోటార్ స్పీడే కదండి, మేము అందరం లారీ వాళ్ళు అక్కడ ఎలా ఇస్తున్నారని నేను మార్నింగ్ చాలామంది లారీ వాళ్ళు చెప్పారు. మేము కూడా ఒక 1-2 గంటల్లో ఇక్కడ కూడా మారుస్తారేమో కలెక్టర్ గారు అని చెప్పి సాయంకాలం వరకు అలాగే చూసామండి. ఇక్కడ ఇంకెవరో మార్పు లేదని చెప్పి అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ గారు మనకు హామీ ఇచ్చే వరకు మరి వెహికల్ ఎక్కడికి వెళ్తానికి లేదు కాబట్టి అలా ఆగిపోదామని చెప్పి ఆగిపోయాం అంతే అండి. ఇది ఎవరి వల్ల మేము ఏదో ఇబ్బంది పడి చేద్దానికి కాదండి. కస్టమర్ రారు కదండి, దింపించుండి కస్టమర్ మా దగ్గరికి ఎవరు వస్తారండి? జిల్లా మారకూడదు. ఇంక నిడదవోళ్ళు ఎన్ని వెహికల్ దింపుతామండి? ఒకవేళ నిడదవోళ్ళు ఉంటే మాత్రం ఎన్ని వెహికల్ దింపుతాం? అవి డ్రైవర్ ఛార్జీలు కూడా రావండి మాకు. అలాంటప్పుడు వెహికల్ తీసి మా ఇంట్లో ఉన్న డబ్బులు అప్పులు చేసి పట్టుకొచ్చి పెట్టాలంటే ఇబ్బంది కదండి. అందువల్ల మేము కాగిపోయామండి, వ్యాపారం లేని వల్ల ఆగిపోయాం.
ఇది ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే అంతర్గత జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అప్రూవల్ ఉండేది. లాస్ట్ టైం అయితే మొత్తం ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా దింపుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు జిల్లా వైజ్ పెట్టారు కాబట్టి ఇక్కడైతే బోర్డర్లో ఉన్నాం. నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి అటు పక్కన తణుకు కానీ తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఇసుక లభ్యత ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఆ కస్టమర్లందరూ మాకు అలవాటు. సో అక్కడి నుంచి ప్లాన్ అప్రూవల్ తెచ్చుకోవడం కానీ వేరే వగేరాలు చేసుకోవడం కానీ, అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టుకునేవారు ఎక్కడో బయట ఉంటారు, హైదరాబాద్ అట్లా నివసించే వారికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఆధార్ కార్డు లింక్ చేసి ఆధార్ కార్డుతో మాత్రమే ఇసుక సప్లై చేస్తే చాలా వీలుగా ఉంటుందంటూ చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ రావులపాలెం అవ్వచ్చు, అంటే కోనసీమ జిల్లా నుంచి కానీ, ఇటు పక్కన గుంటూరు నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ అంతా కూడా ఆధార్ కార్డు మీద మాత్రమే లోడింగ్ అనేది జరుగుతుంది. కేవలం తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఇటువంటి ఒక కొత్త రూల్స్ అనేవి పెట్టారు. ఇవన్నీ కూడా మార్చి లారీ డ్రైవర్ల ఉపాధి కోల్పోకుండా అయితే చూడాలని చెప్తున్నారు. ఎందుకంటే నిడదవోలు సమీపంలో ఉంది. ఇక్కడ 3 స్టాకేజ్ పాయింట్లలో కూడా సుమారుగా 3 లక్షల వరకు కూడా 3 లక్షల టన్నేజ్ ఇసుక అయితే ఉండింది. దాన్ని అంతా కూడా ఇక్కడ ఓన్లీ కేవలం నిడదవోలు ఆధారితంగా అయితే వ్యాపారం చేయలేం. కాబట్టి ఇదంతా వెసులుబాటు కల్పించాలంటూ కూడా కలెక్టర్కి మరియు మైనింగ్ మినిస్టర్కి కూడా వారి యూనియన్ ద్వారా తెలియజేసామని చెప్తున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అయితే వీరైతే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా నుంచి కెమెరామన్ విజయ్తో శంకర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.